పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో టీడీపీ నేతలు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ నాయకులు మండిపడ్డారు. కూటమి నేతలు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వల్లే గొడవ మొదలైందని చెప్పారు. ఫ్లెక్సీ వివాదంలోకి కావాలనే టీడీపీ నేతలు కుల వ్యవస్థను తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు ఇప్పటికైనా కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మీరు అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఒకసారి సరి చూసుకోండి. అసలు మీరు ఆ ఫ్లెక్స్లో అక్కడ అడ్డంగా కట్టుకోకుండా ఉంటే అక్కడ గొడవే లేదు. మీరు గొడవలు సృష్టించాలని అక్కడ ఫ్లెక్స్లు కట్టడానికి మీరు సిద్ధమైపోయి మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అధికారం ఉంది కదా అని మీకు అధికారం ఇచ్చేది అలా అడ్డంగా ఫ్లెక్స్లు కట్టేయటం, పెద్ద మనుషులు కించపరిచేయటం అలాంటివి చేస్తారని కాదు. మీరు రాష్ట్ర అభివృద్ధి చేస్తారని మీకు ప్రజలు ఆ పై దేవుడు మీకు ఒక అధికారం ఇచ్చారు. ఆ అధికారాన్ని వినియోగించుకుని ప్రజల్లో మంచితనం సంపాదించుకోండి. ఇప్పటికే ప్రజలందరూ కూడా చీపడుతున్నారు. ఆ రోజు మీరు ఫ్లెక్స్ కట్టకపోతే ఈరోజు అక్కడ గొడవ జరిగేదే కాదు. మీరు గొడవ చెయ్యాలనే అక్కడ చేశారు. ఈరోజు సీఏ గారు న్యాయం చేసి 2 లక్షలు తీయించి అక్కడ ఫ్లెక్సీ లేకుండా చేశారు. దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు మీరు కుల వ్యవస్థనే ట్రాఫిక్ తీసుకొస్తున్నారు. ఎందుకని అలాగా ఎందుకు కులాన్ని అలాగా మీరు ఇచ్చేస్తున్నారు? అది నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను చుక్క సాయి గారు, అది మీరు కరెక్ట్ కాదు. తాడిపత్రి శ్యాంబాబు కూడా ఒకటే అడుగుతున్నాను నేను, మీరు ఎందుకనేసి ఇలాగ ఫ్లెక్సీలు ఇలాగ విధ్వంసంగా రెచ్చగొట్టాలని మీరు చేస్తున్నారా? ఫ్లెక్సీలు అలా పెడుతున్నారా? అది కరెక్ట్ కాదని మీకు తెలియదా?